హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. జొన్నలతో బందోస. బియ్యం కానీ మినపగుళ్ళు కానీ ఏమీ లేకుండా కేవలం జొన్నలతోనే ఈ దోశలు వేస్తాము. చాలా రుచిగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అలాగే ఇందులోకి ఒక టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్నలు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి 8 నుంచి 10 గంటల పాటు ఈ జొన్నల్ని నానబెట్టుకోవాలి. నేనైతే 8 గంటల పాటు నానబెట్టేశానండి. జొన్నలు నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మరొక గిన్నెలో 1/2 కప్పు అటుకులు, మనం జొన్నలు తీసుకున్న కప్పుతో 1/2 కప్పు అటుకులు వేసుకుని ఒకసారి కడిగేసి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న జొన్నలు నీళ్ళన్నీ వంపేసి జొన్నలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, మనం జొన్నలు తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలి. నేను నైట్ గ్రైండ్ చేశానండి. మార్నింగ్ అంతా చూడండి పిండి చక్కగా పులిసింది. ఒకసారి పిండిని నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. మీకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే నీళ్ళు పోసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టీ స్పూన్ల వరకు నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో వీలైనంత సన్నగా కట్ చేసిన ఒక చిన్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా కూడా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. ఈ పోపు పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బందోసకి పిండి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం దోశల్లోకి ఒక టేస్టీ చట్నీని చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 6-7 పచ్చిమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి చేసుకుంటే చట్నీ రుచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే అచ్చంగా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, అచ్చంగా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ కాయంతా తీసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ చట్నీ టిఫిన్స్లోకి కాదండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం ఎక్కువ చేసేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్లోకి, అలాగే మధ్యాహ్నం లంచ్లోకి. 5 నిమిషాల పాటు వేయించేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. జీలకర్ర వేసాక 2 నిమిషాల పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొబ్బరి ముక్కలు చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ విధంగా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 5 వరకు టమాటోల్ని, మీడియం సైజ్ టమాటోలు 5 టమాటోలు వేసుకుని చిన్న ముక్కలుగా చూడండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఒకసారి ఈ నూనెలో అన్ని ముక్కలు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటో సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి వేసుకోవాలి. చింతపండు పసుపు వేశాక ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఈ టమాటో పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో చక్కగా ఉడికిపోయింది. మనం గరిటతో కొంచెం లైట్గా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. కొత్తిమీర వేశాక ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు కొబ్బరి ముక్కలు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారుంటాయి. మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కలుపు వేస్తున్నాను. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో అయినా చూసి వేసుకోవచ్చు. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కొబ్బరి ఈ విధంగా సగం వరకు నలిగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న టమాటో ఉంది కదా, అది వేసేసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, మరి ఎక్కువ పోయొద్దు. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకుందాము. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి.
ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇంకా కావాలంటే ఇందులో మీరు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి వేసేసుకుందాం. మనం అన్నంలోకి, టిఫిన్స్లోకి రెండిట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగా చేసుకుంటున్నాము. మీరు కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి పలుచగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. టమాటో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకుని మధ్యలో పిండి ఎక్కువ లేకుండా కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ లావుగా కాకుండా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. పైన పచ్చిదనం అంతా తగ్గేదాకా కాలనివ్వాలి. చుట్టూ కూడా చూడండి ఎర్రగా అయింది కదా, ఈ విధంగా కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. మూత పెట్టేసి కాలిస్తే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా రెండు వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. చూడండి చక్కగా కాలింది కదా రెండు వైపులా. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. మరీ లావుగా వేసుకోవద్దు, కావాలంటే ఇంకా పల్చగా కూడా వేసుకోవచ్చు. మరీ లావుగా అయితే వేసుకోవద్దు. ఈ మాత్రం ఉంటే బాగుంటుంది. మనం తీసుకున్న కొలతలకి ఈ సైజ్ దోశలు 9 నుంచి 10 వరకు వస్తాయి. దానికి తగ్గట్టుగా మీరు జొన్నలు వేసుకోండి. జొన్నలతో బన్ దోశలు రెడీగా ఉన్నాయి తినడానికి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా. ఇందులో మనం కొబ్బరి వేసాము, ఇంకా పోపు కూడా వేసాం కదా, చాలా రుచిగా ఉంటాయి. అసలు చట్నీ కూడా అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు, అంత బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ జొన్నలతో బన్ దోశల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి చట్నీతో, టమాటో కొబ్బరి చట్నీతో తింటుంటే 1-2తో ఆపలేరండి, అంత రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.